స్వామి వెనిలా వెన్నా. నారాయణ నారాయణ. ఏమి నారదా, ఇప్పుడేమి ప్రణాళికతో వచ్చావు? నా ప్రణాళికలు ఏముంటాయి కృష్ణ, అంతా విష్ణుమాయే కదా. అందులో మేమంతా పాత్రధారులం మాత్రమే. ఇది స్వర్గలోకంలోని అపూర్వమైన పారిజాత పుష్పం మీకోసం తీసుకొచ్చాను. దీన్ని అర్హత గల వారికి మాత్రమే ఇవ్వాలని. అర్థమయ్యింది రుక్మిణి, ఇది నీకోసం. స్వామి మహాప్రసాదం. దేవి దేవి, మీకు తెలుసా స్వామి స్వర్గలోకం నుంచి వచ్చిన పారిజాత పువ్వు నాకివ్వడానికి వస్తున్నారా? నేనంటే మీకు ఇది మక్కువ మరి. అదేమీ భ్రమ మరి, మీకు కాదు రుక్మిణీదేవికి ఇచ్చారు. నిజమా? రుక్మిణీదేవికిచ్చారా? ఇదంతా నేను సహించలేను. మీరు ఇలాగే భ్రమలోనే ఉండండి. శ్రీకృష్ణుల వారు పుష్పాలు కానుకలు అన్నీ రుక్మిణీదేవికి ఇచ్చేస్తూ ఉంటారు. మీరు ఎదురు చూస్తూ ఉండండి. సత్యా సత్యా, ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు స్వామి, నాకంతా తెలిసిపోయింది. పారిజాత పుష్పం రుక్మిణీదేవికి ఇచ్చారు, నా మందిరానికి మాత్రం ఖాళీ చేతులతో వచ్చారు. రుక్మిణికి పుష్పం మాత్రమే, నీకోసం పారిజాత వృక్షాన్నే తెచ్చిపెడతాను కదా సత్యా. నిజంగానా? నిజంగా సత్య, నేను నీకు స్వర్గం నుంచి మొత్తం పారిజాత వృక్షాన్ని తెచ్చి నీ తోటలో నాటిస్తాను. నాకు తెలుసు స్వామి, మీకు నేనంటే ఎంత ఇష్టమో. అంతా విష్ణుమాయ. నారాయణ నారాయణ. నారద మునీంద్ర నమస్కారం. కొంచెం జీడిపప్పాకం తినండి. వద్దులే తల్లి. పోనీ మిరపకాయ బజ్జీ? అవి నీకు, కడుపు నిండడానికి నాకు నారాయణ నామస్మరణం చాలు. మీరు కానివ్వండి. అవును తల్లి, మీరెలా ఉన్నారు? ఏం బాగులే. ఎందుకు? ఏమైంది తల్లి? శ్రీకృష్ణ పరమాత్మ పారిజాత వృక్షాన్ని నీ తోటలోనే నాటారుట కదా. నాటారు కానీ పువ్వులు రాత్రి పూస్తాయి. ఉదయం అయ్యేసరికి వాయుదేవుడు వాటిని రుక్మిణి మందిరంలోకి తీసుకెళ్తాడు. చెట్టు నాది, పువ్వులు పరిమళాలు ఆమెవి. మీరు దేవర్షి కదా, కృష్ణుడు ఎల్లప్పుడూ నా అధీనంలో ఉండేలా మార్గం చెప్పండి. ఇంతవరకు కృష్ణుని మహిమను గ్రహించలేదు. ఒక మార్గం ఉంది, తులాభార వ్రతం. ముందుగా నీ భర్తను నా వంటి ఉత్తములకు దానమివ్వాలి. తరువాత కృష్ణుడిని తిరిగి పొందడానికి స్వామివారిని తూగే ధనం నాకు దానం ఇవ్వాలి. అప్పుడు తిరిగి స్వామివారిని పొందొచ్చు. అంతేనా? నా దగ్గర చాలా ధనం ఉంది. సరే, అలాగే చేద్దాం. మీ వంటి ఉత్తములను వెతకడం దేనికి? మీకే నా స్వామిని దానమిస్తాను. మీరజాలగలడా నాయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా. నా మణులు హారాలు కాసులు తీసుకురండి. ఇంత ధనం పెట్టినా త్రాసెందుకు సమం కావడం లేదు? ఇంకా పెట్టండి. నా సంపదంతా తీసుకురండి. ముక్తికి మార్గం భక్తి తల్లి. అవును కదా. అయితే ఓ బండి నిండా బంతిపూలు, చేట నిండా చామంతులు, గుండె నిండా గులాబీలు, పెద్ద పాత్ర నిండా పాలు పంచదార తీసుకొని రండి. త్రాసులో ఎన్నిసార్లు ఎంత ధనం పెట్టినా కృష్ణుడికి మాత్రం సరితూగడం లేదు. దేవర్షి, మీరే మార్గం చెప్పండి.
నా స్వామిని నాకు తిరిగి అప్పగించే మార్గం చెప్పండి. రుక్మిణీదేవి మాత్రమే నీకు సాయం చేయగలదు. అదొక్కటే మార్గం. రుక్మిణి అక్క, నువ్వు మాత్రమే స్వామిని తిరిగి తెచ్చివ్వగలవు. మార్గం చెప్పు. దేవర్షి, ఇదంతా మీ పన్నాగమేనా? అంతా విష్ణుమాయ తల్లి. అలా అయితే జగద్ధాత్రీ నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణః నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయికే. బృందావని బృందా, విశ్వపూజిత పుష్పసార, నందిని కృష్ణజీవని, విశ్వపావని తులసి. ఒక్క తులసి దళం కృష్ణుడి కన్నా బరువా? భగవంతుని అనుగ్రహం ధనంతో కాదు, భక్తితోనే లభిస్తుంది. భక్తి అంటే బంగారం, కిలో బంతులు, చేటల్లో చేమంతులు కాదు చెల్లి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించుచున్నాడో అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. ఇప్పుడు అర్థమైంది. సంపూర్ణ శరణాగతి భక్తితోనే స్వామిని చేరుకోగలం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.